హైదరాబాద్ లోని హెచ్సియు విద్యార్థులు ఎంత ఆనందంగా ఉన్నారు అనేది నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించాక మళ్ళీ మనం ఆ సంఘటన మొత్తం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. ఇంత పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ డ్రమ్స్ కొట్టుకుంటూ వాళ్ళు ఎంత హ్యాపీగా ఎందుకున్నారు తెలుసా? వాళ్ళ యూనివర్సిటీలో 400 ఎకరాలని తెలంగాణ ప్రభుత్వం మేము తీసుకుంటాం, అక్కడ ఏదో డెవలప్మెంట్ చేసేస్తాం అన్నందుకు తెలంగాణలోని హెచ్సియు విద్యార్థులు దానికి అడ్డుపడ్డారు. వద్దు, అక్కడున్న అడవిని లేకపోతే అక్కడున్న ఏవైతే చిన్న చిన్న జంతువులు ఉంటాయో వాటిని లేకపోతే పక్షుల్ని వాటిని ఇబ్బంది పెట్టొద్దు, వన్యప్రాణుల్లో ఉసురు పోసుకోవద్దు అంటూ అడిగారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం కూడా కరికరం చూపించలేదు. చేసేదే అన్నట్టు ముందుకైతే వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద ఇప్పుడు ఏదైతే వారం రోజులు బట్టి హెచ్సియు యూనివర్సిటీలో ఒక రచ్చ నడుస్తుందో దాని మీద సుప్రీంకోర్టు స్పందించింది. సుప్రీంకోర్టు స్పందించడం కాదు, సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. మీకు సుమోటో అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏంటంటే ఏదైనా మనం ఒక తప్పు జరుగుతుంది లేకపోతే ఒకటి ఏదైనా మనకి నచ్చంది జరుగుతుంది, దాని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ స్టేషన్ నుండి అది కోర్టుకు వెళ్తుంది, వాద ప్రతివాదాలు జరుగుతాయి, తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. ఇది కదా ఒక ప్రొసీజర్. కానీ మనం వెళ్ళి కేసు పెట్టేది లేకుండానే కోర్టు కనుక ఏదన్నా ఇది ఒక ఇష్యూ, ఇది దీనికి జనాలు ఇబ్బంది పడుతున్నారు అని కోర్టే డైరెక్ట్గా ఆ ఇష్యూ మీద కొంచెం యాక్షన్ తీసుకుంది అంటే ఎందుకు తీసుకుంటుంది అంటే ఆ కేసుని సుమోటోగా కోర్టు తీసుకుంటుంది. అలాంటిది మన దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఈ కేసుని సుమోటోగా తీసుకుంది. అంతేకాదు తెలంగాణ రిజిస్టర్ దగ్గర నుంచి ఈ కేసుకి సంబంధించిన నివేదికని తెప్పించుకొని దాని మీద విచారణ చేపట్టింది. విచారణ చేపట్టడమే కాదు, ఇది అర్జెంట్ గా ఆపాలి అని తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్టేన్ అయితే జారీ చేసింది. ఇది అర్జెంట్ గా ఆపాలి, అసలు మీకు పర్యావరణాన్ని లేకపోతే ప్రకృతిని డిస్టర్బ్ చేసే అంత అధికారం ఎవరిచ్చారు అని అడిగింది. సిఎస్ మీద, తెలంగాణ ప్రభుత్వ సిఎస్ మీద ఫుల్ ఫైర్ అయింది. అండ్ జిహెచ్ఎంసి కమిషనర్ ఏం చేస్తున్నారు అనేది కూడా సుప్రీంకోర్టు బాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ అంతేకాదు, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఒక కమిటీని పెట్టిందో ఆ కమిటీలో ఉన్న సిఎస్ జిహెచ్ఎంసి కమిషనర్ ఉంటే జిహెచ్ఎంసి కమిషనర్ని ఇంకొంతమంది అధికారులని ఈ కమిటీ నుంచి తీసేసింది. అసలు ఒక కమిటీ ఫామ్ చేసుకున్నారు, అక్కడ అంత అడవి కొట్టేస్తున్నారు, మొక్కలు మళ్ళీ మీరు పెంచుతారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించింది. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా మాటలు అంది సుప్రీంకోర్టు. ఏంటి అంటే అక్కడ మీరు ఈ అడవంతటిని పాడు చేస్తుంటే మీరేసిన కమిటీలో ఒక్కళ్ళన్నా అటవీ శాఖ అధికారి ఉన్నారా అంటూ గట్టిగా ప్రశ్నించింది. ప్రశ్నించడం కాదు, డైరెక్ట్ గా చివాట్లు పెట్టింది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నైతే మంచి పనులు చేస్తున్నారో దాంతో పాటు చేసిన ఇలాంటి ఒక పనికి ఇప్పుడు ఆయన వేలో ఆయన ఒకటి కరెక్ట్ గా చెప్పుకుంటూ పోతున్నారు. అది విన్న కొంతమంది కూడా ఏదో అభివృద్ధి అవుతుంది కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ హైదరాబాద్కి రెండు లంగ్ ప్లేసెస్ అంటే తెలుసు కదా, మన మొత్తం ఏదైతే హైదరాబాద్లో మొత్తం ఒక పర్యావరణం పాడైపోతుందో దానికి ఈ 2 ప్లేసెస్లో ఉన్న ప్రకృతి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఒకటి గచ్చిబౌలి, ఒకటి కేబీఆర్ పార్క్. గచ్చిబౌలిలో ఉన్న హెచ్సియు అండ్ కేబీఆర్ పార్క్, ఈ రెండే హైదరాబాద్కి లంగ్ సిటీస్, ఈ రెండే హైదరాబాద్కి లంగ్ ప్లేసెస్. ఇలాంటి ప్లేసెస్లో ఒకదాన్ని, అందులో 400 ఎకరాలని ఇప్పటికే హెచ్సియు ఎంతో ఏరియా ఉండేది, దానికి ఎంతో విస్తీర్ణం ఉండేది. కానీ ఎకరాలకి ఎకరాలు ఇంతకు ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాడుకుంటూ వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఎంతో భూమి లేదు, అందులో కూడా 400 ఎకరాలని వాళ్ళు తీసేసుకుంటే అది పర్యావరణానికి ఎంత పెద్ద దెబ్బ అవుతుంది. అండ్ మనం కొన్ని వీడియోలను కూడా బుల్డోజర్లు పెట్టి అక్కడంతా పాడు చేసేస్తుంటే ఆ బుల్డోజర్లకున్న లైటింగ్ వెలుగులో జింకలు, దుప్పులు లేకపోతే నెమళ్ళు పరిగెడుతూ ఏడుస్తున్నాయి, అవి శబ్దం చేస్తున్నాయి. అంటే అవి వాటికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు. ఈ విషయాన్ని మొత్తం ఏదైతే మొత్తం టాపిక్ ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అక్కడ వాళ్ళు ఇది సుమోటోగా తీసుకుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ జస్టిస్ అగస్టిన్ వీళ్ళు దాని మీద ఒక తీర్మానం అయితే చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు మాట చెప్పేదాకా దీన్ని జోలికి వెళ్తే బాగోదు అంటూ కూడా ఒక క్లియర్ కట్ ఆదేశాలు అయితే ఇచ్చేశారు. ఈ నెల 16 లోపు దీని మీద తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ హైకోర్టు కానీ ఏదో ఒక నివేదికని సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయాలని కూడా చాలా సీరియస్ గా చెప్పింది సుప్రీంకోర్టు. చూడాలి మరి, అంటే హెచ్సియులో జరుగుతున్న దాని మీద ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, లేకపోతే
ఇలానే దుందుడుకు బిహేవియర్తో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తారా అనే దాని మీద కూడా మనం ఒకసారి వేచి చూడాలి.